కొన్ని రోజులుగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఆయనకి చాలా స్ట్రాంగ్గా నిలబడినటువంటి అనదర్ టెక్నోక్రాట్ ఇలాన్ మస్క్కి మధ్య విభేదాలు వచ్చినాయని, ఇలాన్ మస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని, ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగినటువంటి వాదోపవాదాలు అనుకోండి, కౌంటర్స్ అనుకోండి, ఇది ఎందుకో ట్రంప్కి మస్క్కి మధ్యలో ఒక ఫ్యూడ్ నడుస్తుంది అనే అభిప్రాయానికి అమెరికన్స్ అందరూ వచ్చారు, ప్రపంచం అంతా కూడా గమనిస్తుంది. దీని పూర్వాపరాలని మనం కనుక ఒక్కసారి గమనించినట్టయితే ఈ ఫ్యూడ్ వల్ల జరగబోతున్నటువంటి కొన్ని మేజర్ పరిణామాలు గెస్ వర్క్ మాత్రమే, ఊహాజనితమే అయినప్పటికీ దాంట్లో కొంత నిజం లేకపోలేదు. అవి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అసలు ట్రంప్కి ఇలాన్ మస్క్కి ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఓపెన్గా స్టార్ట్ అయిందంటే 2024 ఎలక్షన్స్కి ముందు ఇలాన్ మస్క్ ఆయనకు ఒక అమెరికా పిఎస్ అని చెప్పేసి, జనరల్గా అమెరికాలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక పబ్లిక్ యాక్టివిటీ కోసం కానివ్వండి, పొలిటికల్ యాక్టివిటీ కోసం కానివ్వండి, వాళ్ళు డొనేట్ చేసే అవకాశం ఉంటుంది ఓపెన్గానే. అలా దాదాపుగా ఒక 200 నుంచి 250 మిలియన్ డాలర్లు ట్రంప్ క్యాంపెయిన్కి ఇలాన్ మస్క్ డొనేట్ చేశాడు. ఇలాన్ మస్క్ పిఎసి అంటే పొలిటికల్ యాక్షన్ కమిటీ డొనేట్ చేసింది అనేది అప్పట్లో బాగా జరిగినటువంటి ప్రచారం. అది అమెరికాలో వెరిఫైబుల్ కాబట్టి బహుశా అది నిజమే. అయితే అంతగా ఎందుకు సపోర్ట్ చేశాడంటే ఆయన, ఒకవేళ ట్రంప్ గెలిచే పక్షంలో ట్రంప్కి ఒక అడ్వైజరీ రోల్లో ఈ ప్రభుత్వాన్ని కన్జర్వేటివ్గా నడపడానికి, దాని కాస్ట్ అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టే అమౌంట్స్ని తగ్గించడానికి, ప్రభుత్వంలో ఎఫిషియన్సీని పెంచడానికి, తద్వారా ప్రజల మీద ట్యాక్సులు తగ్గించడానికి, ఎట్ ద సేమ్ టైం తనకున్నటువంటి ఈ స్పేస్ ఎక్స్ కానివ్వండి, టెస్లా ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, ఇలాంటి న్యూవర్ టెక్నాలజీస్, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద కొన్ని రాయితీలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకుని మస్క్ ఆ రోజున ట్రంప్కి సపోర్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మనం చూసాం ఇలాన్ మస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి బాధ్యత తీసుకున్నాడు. అసలు గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, యూనివర్సిటీస్కి ఎందుకు అంతంత ఫండ్స్ ఇస్తున్నాము, అలాగే రాయితీలు ఏ సెక్టర్లో ఇస్తున్నాము, సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతోటి, రీసెర్చ్ పేరుతోటి కంపెనీస్కి ఎందుకు అంత డబ్బులు ఇస్తున్నాము, అలాగే మేనేజ్మెంట్ కన్సల్టింగ్ పేరుతోటి కన్సల్టెంట్స్కి ఎందుకు అంతంత డబ్బులు ఇస్తున్నాము, అలాగే ఫారిన్ నేషనల్స్కి, ఫారిన్ కంట్రీస్కి ఇన్ ద నేమ్ ఆఫ్ రీసెర్చ్ అనుకోండి, ఇన్ ద నేమ్ ఆఫ్ క్రియేటింగ్ అవేర్నెస్ అనుకోండి, ఎన్జిఓస్కి అనుకోండి, ఎందుకు యుఎస్ గవర్నమెంట్ ఇంత ఫండ్స్ ఇస్తుందని చెప్పేసి రకరకాలుగా అనేక అంశాలను తెర మీదకు తీసుకొస్తూ కొంత సిస్టమ్ని క్లీనప్ చేసే దిశగా, ఎఫిషియెంట్గా మార్చే దిశగా మస్క్ అడ్వైస్ చేసినట్టుగా, దాని ప్రకారంగా ట్రంప్ నడుచుకున్నట్టుగా కూడా మనకు మొదట్లో అనిపించింది. మొదట్లో అంటే జనవరి 20న ఆయన ఎప్పుడైతే ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారో, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ 2-3 నెలలు కూడా చాలా బాగానే నడిచినట్టుగా అనిపించింది మనకి. అయితే ఆ తర్వాత పరిణామాలు, ఆ తర్వాత డిప్లొమాటిక్గా వరల్డ్ వైడ్గా వస్తున్నటువంటి రెసిస్టెన్సు, తర్వాత ఈ టారిఫ్స్ విషయంలో, అంటే వాళ్ళ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి మార్పులు చాలా దేశాలకి కొద్దిగా ఇబ్బందికరంగా తయారైన మాట వాస్తవం. ఈ ప్రెజర్ కూడా అమెరికన్ గవర్నమెంట్ మీద ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ట్రంప్ కొన్ని కార్యక్రమాలు, కొన్ని డెసిషన్స్ తీసుకుని ఉండొచ్చు రీసెంట్గా. అయితే ఈ మొత్తం భాగంలో ఒక బిల్లుని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రవేశపెట్టింది. ఏంటది? వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే పేరుతోటి గవర్నమెంట్ స్పెండింగ్ని పెంచుతూ, అంతకుముందు కంటే గవర్నమెంట్ స్పెండింగ్ పెరగాలి అంటే ప్రజల మీద మరి ట్యాక్స్ భారం పెరుగుతుంది కదా. ఇది ఒరిజినల్గా మస్క్ ఊహించిన దానికి, మస్క్ ట్రంప్ల ఒరిజినల్ ఎజెండా, బిఫోర్ ఎలక్షన్స్ ఎజెండాకి భిన్నంగా ఉంది. కాబట్టి మస్క్ ఏం చేశాడు? ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ ఓపెన్గా మాట్లాడాడు. ఇది చాలా
ఇబ్బందికరమైనటువంటి బిల్లు. దీనివల్ల మొత్తం అడ్మినిస్ట్రేషన్ అవి చేసిన ప్రామిసెస్ అన్నీ కూడా ఫెయిల్ అయినట్టే కదా అని ఓపెన్గా క్రిటిసైజ్ చేసేసరికి ట్రంప్ కూడా మరి దానికి రిబట్టలు ఉండాలి కదా. ఆయన ఏం చేశాడు, ఇలాన్ మస్క్ మీదే గురిపెట్టి అసలు నీకు యుఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్స్ టు ద ట్యూన్ ఆఫ్ 22 బిలియన్ డాలర్ల మేరకు మీరు చేస్తున్న కాంట్రాక్ట్స్ అన్నింటినీ కూడా రివ్యూ చేస్తాము, అవసరమైతే కొన్నిటిని తగ్గిస్తాము, అవసరమైతే కొన్నిటిని కట్ చేస్తాము అన్నట్టుగా ఒక రకంగా వార్నింగే ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తున్న మస్క్ బిజినెసెస్కి దెబ్బ కొట్టాలనుకుంటున్న ట్రంప్ అనే విధంగా ఈ ఫ్యూడు ప్రజల్లోకి వచ్చేసింది, మీడియాలోకి వచ్చేసింది, ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఏం జరగబోతుంది, ఎలా? మస్క్కి ప్రధానంగా ఉన్నటువంటి బిజినెస్ ఆర్మ్స్ ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఒకటి, టెస్లా ఒకటి. కోర్స్ ఈ ట్విట్టర్ అలాంటివి ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ రెండు మనీ మేకింగ్ బిజినెసెస్. సో టెస్లా విషయంలో ఈవీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుకుంటే మీకు రాయితీలు వస్తాయి, ట్యాక్స్ కట్స్ వస్తాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, ఏదైతే ఊహించుకున్నారో అది జరిగేలాగా లేదు. అంటే టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకొద్దిగా ఖరీదయ్యే అవకాశం ఉంటుంది, వాటిలో మనకి ట్యాక్స్ బ్రేక్స్ వచ్చే అవకాశం ఎవరికి కనపడలేదు. రెండవది స్పేస్ ఎక్స్ కూడా చాలా మిషన్స్లో పార్ట్నర్గాను కాంట్రాక్టర్గాను ఇంకో రకంగా నాసాతో చాలా అనుబంధాన్ని పెంచుకొని చాలా కాంట్రాక్ట్స్ చేస్తుంది. దాదాపుగా 22 బిలియన్ల డాలర్ల మేరకు ఈ కాంట్రాక్ట్స్ ఉన్నాయి అనేది ఒక అంచనా. సో ఈ రెండింటి విషయంలో కూడా మరి ట్రంప్కి మస్క్కి మధ్య వచ్చినటువంటి వివాదం కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. సరే, టెస్లా సంగతి అలా పక్కన పెడితే స్పేస్ ఎక్స్కి నాసాకి అసలు ఈ స్పేస్ ప్రోగ్రామ్స్కి మిగతా ప్రైవేట్ కంపెనీస్ చాలా ఉన్నాయి, వాటన్నిటికీ కూడా స్పేస్ ఎక్స్ ఒక ప్రామినెంట్ కాంట్రిబ్యూటర్ అయింది, ప్రామినెంట్ కాంట్రాక్టర్ అయింది, ప్రామినెంట్ సప్లయర్ అయింది. ఇలా అయింది కాబట్టి స్పేస్ ఎక్స్కి ఏదైనా దెబ్బ తగిలితే ఆర్థికంగా స్పేస్ ఎక్స్ తన ఆపరేషన్స్ని కొద్దిగా కాంట్రాక్ట్ అంటే తగ్గించుకుంటే లేదా కొన్ని లైన్స్ని క్లోజ్ చేస్తే ఓవరాల్గా స్పేస్ ఎక్స్ప్లోరేషను, స్పేస్ కామర్సు, స్పేస్ బిజినెస్ మీద దెబ్బ తగిలే అవకాశం, ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఈ క్రమంలోనే మస్క్ ఏమన్నాడంటే ఇప్పుడు ఇక్కడ భూమి మీద నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళాలన్నా అక్కడి నుంచి రావాలన్నా ప్రధానంగా అమెరికా వైపు నుంచి ఒకప్పుడు షటిల్స్ ఉండేవి, స్పేస్ షటిల్స్ ఉండేవి, అది నాసా డీకమిషన్ చేసేసింది, అవి లేవు ఇప్పుడు. తర్వాత బోయింగ్కి స్పేస్ ఎక్స్ వాళ్ళకి 2 సపరేట్ కాంట్రాక్ట్స్ ఇచ్చారు స్పేస్ క్రాఫ్ట్స్ని డెవలప్ చేయమని. స్పేస్ ఎక్స్ డెవలప్ చేసింది, స్పేస్ ఎక్స్ వాడుతుంది. దాన్నే స్పేస్ ఎక్స్ వాళ్ళ క్రూ డ్రాగన్ అంటారు. అలాగే కార్గో తీసుకెళ్ళడానికి, వస్తువులు పైకి తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి కూడా వేరే కార్గో డ్రాగన్ ఉంది. ఈ 2 ప్రధానంగా స్పేస్ ఎక్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆపరేషన్స్లో కీ ప్లేయర్గా తయారవడానికి కారణాలు. అయితే సునీత విలియమ్స్ గారు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆమెని బుచ్ విల్మోర్ని అక్కడే వదిలిపెట్టేసి స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ బోయింగ్ వాళ్ళది ఖాళీగా తిరిగి రావడం అదంతా మనం చూసాం లాస్ట్ ఇయర్. ఆ తర్వాత బోయింగ్ వాళ్ళు కూడా ఇంకా దాన్ని రిఫైన్ చేసి రీడిజైన్ చేసి కరెక్ట్ చేసి ఆ వ్యవహారాలు నడుస్తుండగా ప్రస్తుతానికైతే అమెరికన్ ఇండస్ట్రీ వైపు నుంచి స్పేస్ ఎక్స్ అనేది ఒక్క కంపెనీనే ఈ ఆస్ట్రోనాట్స్ని భూమి నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కిందకి తీసుకురాగలరు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మోనోపొలీ ప్లే చేస్తున్నారు రైట్ నౌ. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆవేశంగా మస్క్ ఏమన్నాడు, మేము అసలు ఈ క్రూ డ్రాగన్ అనేది అసలు ఆ ఆపరేషన్స్ని మేము షట్ డౌన్ చేస్తాము, మేము డీకమిషన్ చేస్తాము, ఇక్కడ నుంచి మేము సపోర్ట్ చేయమన్నట్టుగా మాట్లాడాడు. బట్ ఇది వరల్డ్ వైడ్గా చాలా కాంట్రవర్సీకి, క్రిటిసిజంకి దారితీసింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది, దాంట్లో అటు రష్యా వైపు నుంచి వెళ్ళినటువంటి కాస్మోనాట్స్ ఉన్నారు, అమెరికా వైపు నుంచి వెళ్ళినటువంటి ఆస్ట్రోనాట్స్ ఉన్నారు, 7 ఆల్రెడీ ఉన్నారు, దాంట్లో పనిచేస్తున్నారు.
రేపు జూన్ 10న అంటే మంగళవారం నాడు ఇంకో నలుగురు దాని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. దానికి కూడా ఈ క్రూ డ్రాగనే వాడబోతున్నారు. అలాగే స్పేస్ ఎక్స్ వాళ్ళ రాకెట్ని వాడబోతున్నారు, ఫాల్కన్ 9ని అనే రాకెట్ని. ఇలా ఇన్ని కార్యక్రమాలు ముడిపడిపోయినప్పుడు మేము క్రూ డ్రాగన్ని డీకమిషన్ చేస్తామనే మాట అది చాలా దుస్సాహసం అయిపోద్ది. కాబట్టి వెంటనే ఎలాన్ మస్క్ కూడా దాన్ని రియలైజ్ అయ్యి, కాదు మేము అలా చేయము, మేము క్రూ డ్రాగన్ని ఆపరేట్ చేస్తాము. ఒకవేళ మా బడ్జెట్స్ ఏమైనా కట్ అయితే నాసాకి మాకు కనుక ఈ కాంట్రాక్ట్స్లో ఏమన్నా విభేదాలు వస్తే అకార్డింగ్లీ విల్ ప్లే అంటే కొద్దిగా వాళ్ళు తగ్గించుకోవాల్సిన అవకాశం ఉంటుందేమో కానీ కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనే భావనలో సరి చేసుకున్నాడు. సో ఫర్ నౌ హ్యాపీ ఎండింగ్ అని కనిపిస్తుంది ఇది యాజ్ ఫర్ యాజ్ క్రూ డ్రాగన్ అండ్ నాసా ఈజ్ కన్సర్న్. సో ఈ పరిస్థితుల్లో మరి అమెరికన్ గవర్నమెంట్ ఏం చేయాలి? అమెరికన్ గవర్నమెంట్ ఆల్టర్నేటివ్స్ డెఫినెట్గా ప్రోత్సహించాలి. బోయింగ్ని ప్రోత్సహించాలి, సియరా స్పేస్ని ప్రోత్సహించాలి, ఇంకా ఎవరెవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి. బికాస్ నో సింగిల్ కంపెనీ షుడ్ ఎవర్ ఇలాంటి మాటలు అనకూడదు. ఇది మీరు మా మీద ఆధారపడ్డారు కాబట్టి మేము ఒక నుంచి ఆ పని చేయము అన్నట్టుగా. బోయింగ్ని థ్రెటన్ చేయాలంటే, అమెరికన్ గవర్నమెంట్ని థ్రెటన్ చేయాలంటే ఎంటైర్ ఇంటర్నేషనల్ స్పేస్ కమ్యూనిటీని థ్రెటన్ చేసినట్టు అయిపోయింది కదా. అది ఐ థింక్ ఎలాన్ మస్క్ చేసినటువంటి ఒక దుస్సాహసంగానే మనం భావించాలి. గవర్నమెంట్తో డిఫరెన్సెస్ ఉండొచ్చు, లేదా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో మీకు డిఫరెన్సెస్ ఉండొచ్చు. వాటన్నిటినీ సార్ట్ అవుట్ చేసుకోవాల్సిన విధానం అయితే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ని షట్ డౌన్ చేస్తాము మేము సహకరించమని మాట్లాడటం కాదు కదా. సో ఐ థింక్ అక్కడ ఎలాన్ మస్క్ ఫర్ నౌ ఈజ్ ఇన్ డిఫెన్స్ అనే అనుకోవాలి. ఇకపోతే మరి ట్రంప్ ఇంకేం చేయాలనుకుంటున్నాడు? నాసా సైంటిఫిక్ మిషన్స్కి చాలా సపోర్ట్ చేసేది. ఆ సైన్స్ పార్ట్ని తగ్గించి హ్యూమన్ మిషన్స్కి, అంటే ఈ క్రూ పైకి వెళ్ళటం రావటం, క్రూతో చేయాల్సినటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయగలగటం, మూను, బియాండ్ మూను, మార్సు, కాలనైజేషన్ ఆఫ్ మార్సు, ఇలాంటి వాటికి ఫండింగ్ పెంచాలి అన్నట్టుగా ట్రంప్ ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇలాంటి కన్ఫ్యూజన్ మధ్యలో చేపడుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ మిషన్ యాక్సియం 4 వాళ్ళది. యాక్సియం స్పేస్ అనే కంపెనీ, స్పేస్ ఎక్స్ అనే కంపెనీ, నాసా, అలాగే మన ఇస్రో, పోలాండ్ వాళ్ళ పోల్సా, ఈసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, వీళ్ళందరూ కలిసి జూన్ 10వ తారీఖున ఒక 4 ఆస్ట్రోనాట్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపాలి అనుకుంటున్నారు. దానికి స్పేస్ ఎక్స్ వాళ్ళ ఫాల్కన్ 9 వాడాలి, స్పేస్ ఎక్స్ వాళ్ళ క్రూ డ్రాగనే వాడాలి. వాళ్ళు 2 వీక్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గర ఉండి వాళ్ళు చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్ ఏదో చేసుకుని 2 వీక్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు కిందకు వస్తారు. సో ఇలాంటి మిషన్స్ అనేకం ఆల్రెడీ ప్లానింగ్లో ఉంటాయి, పైప్ లైన్లో ఉంటాయి. వీటన్నిటికీ కూడా డ్రాగన్ చాలా చాలా కీలకమైనటువంటి స్పేస్ క్రాఫ్ట్. మరి దాన్ని దగ్గర పెట్టుకుని ఎలాన్ మస్క్ ఒకటి, హిస్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్. స్పేస్ ఎక్స్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఆల్వేస్ రికగ్నైజ్డ్, అప్రిషియేటెడ్. అట్ ద సేమ్ టైం దాన్ని భయపెట్టడానికి వాడాలనుకోవటం మాత్రం చాలా తప్పు, అది కరెక్ట్ కాదు, దాన్ని ఎవరూ హర్షించలేదు. ఇలాగే ఐఎస్ఎస్ మీద, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆపరేషన్స్ మీద స్పేస్ ఎక్స్ తీసుకోబోతున్న నిర్ణయాలు ఏంటి, ఇంకేమన్నా డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటారా అని అందరూ చాలా ఉత్సుకతతోటి ఎదురు చూస్తున్నారు. బట్ నా గెస్ ఏంటంటే ఆల్టర్నేటివ్స్ ఉండేవరకు, స్టార్లైన్ దగ్గర కానివ్వండి, ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ రెడీ అయ్యేంతవరకు ఎలాన్ మస్క్ ఈ క్రూ డ్రాగన్ని మెయింటైన్ చేయాల్సిందే. క్రూ డ్రాగన్ తోటి ఐఎస్ఎస్కి సపోర్ట్ చేయాల్సిందే. అలాగే 2030కి ఇంకో 5 ఇయర్స్లో ఐఎస్ఎస్ను కూడా డీకమిషన్ చేసే కాంట్రాక్ట్ స్పేస్ ఎక్స్కే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జరిగేంతవరకు డెఫినెట్గా స్పేస్ ఎక్స్ అయితే నాసాతో కలిసే పనిచేస్తుంది అనేది నా అభిప్రాయం. కావాలంటే ఇంటర్నల్గా మేనేజ్మెంట్లో ఏమైనా సర్దుబాట్లు జరగవచ్చు, ఫండింగ్ విషయాల్లో సర్దుబాట్లు జరగవచ్చు, వాళ్ళకి వీళ్ళకి మధ్య ట్రాన్సాక్షన్స్లో కొంత రీనెగోషియేషన్స్ జరగవచ్చు డిపెండింగ్ ఆన్ హౌ ద కాంట్రాక్ట్స్ ఆర్. బట్ టెక్నికల్గా స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్లో అయితే పెద్దగా మార్పు ఉంటుంది అని అయితే నేను అనుకోవట్లేదు.
అలాగే ఈ ఎగ్జామ్ 4 కూడా రేపు సక్సెస్ఫుల్గా లాంచ్ చేయబడుద్ది. రేపు అంటే మంగళవారం నాడు మన భారత కాలమానం ప్రకారంగా సాయంత్రం 5:52 కెనడీ స్పేస్ సెంటర్, అది ఫ్లోరిడాలో ఉంటుంది, అమెరికాలో ఈస్ట్ కోస్ట్లో ఫ్లోరిడాలో. కెనడీ స్పేస్ సెంటర్లో నుంచి లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి ఫాల్కన్ 9 టేక్ ఆఫ్ అవుతుంది. దాన్ని లాంచ్ చేస్తారు. మరి అది క్యారీ చేస్తున్నటువంటి క్రూ డ్రాగన్లో 4 ఆస్ట్రోనాట్స్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి మన ఎయిర్ ఫోర్స్ నుంచి సెలెక్ట్ చేసుకోబడినటువంటి ఒక ఇస్రో శాస్త్రవేత్త కూడా, ఇస్రో ఆస్ట్రోనాట్ కూడా శుభాంశు శుక్లా గారు కూడా ఉంటారు. కాబట్టి మనందరం కూడా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తోటి, ఎక్స్ట్రా క్యూరియాసిటీ తోటి ఈ మిషన్ చూడాలి, దీన్ని మనం బ్రాడ్కాస్ట్ చూడాలని చెప్పేసి అందరూ రెడీ అవుతున్నారు. సంతోషం. ఎస్పెషల్లీ స్టూడెంట్స్, పిల్లలు ఈ లాంచ్ని, దాని కవరేజ్ని చూస్తే వాళ్ళకి చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. కాబట్టి మీరు చూడండి, మీ దగ్గరలో ఉన్న స్టూడెంట్స్ని, పిల్లల్ని అందరినీ కూడా టీవీలో వచ్చి లైవ్ బ్రాడ్కాస్ట్లు కానివ్వండి, కామెంటరీస్ని కానివ్వండి చూసి విని ఎక్కువ విషయాలు తెలుసుకునేలాగా ప్రోత్సహించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, ఐ థింక్ ట్రంప్కి, ఇలాన్ మస్క్కి మధ్య ఉన్నటువంటి ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్గా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ మీద పడవనేది నా నమ్మకం. ఆన్గోయింగ్ యాక్టివిటీస్ ఏమి తగ్గవు అనేది నా నమ్మకం. స్పేస్ యాక్టివిటీ రానున్న రోజుల్లో మరింత పెరుగుతుంది. కాబట్టి ఒక ఫామ్లో కాకపోతే ఇంకో ఫామ్లో, ఒక కాంట్రాక్టర్ కాకపోతే ఇంకొక కాంట్రాక్టరు, ఒక వెండర్ కాకపోతే ఇంకొక వెండరు, ఒక ఏజెన్సీ కాకపోతే ఇంకొక ఏజెన్సీ, ఒక కంట్రీ కాకపోతే ఇంకొక కంట్రీ, ఇలా కోఆపరేటివ్ మోడల్లో విస్తృతంగా స్పేస్ యాక్టివిటీస్ పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి, పెరుగుతాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి స్టూడెంట్స్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇట్స్ గోయింగ్ టు బి ఏ న్యూ సెక్టర్. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది, బిజినెస్ జనరేట్ చేస్తుంది, న్యూ టెక్నాలజీస్కి మరి క్రూసిబుల్ అవుతుంది ఈ స్పేస్ టెక్నాలజీస్. కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకుని మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఏదైతే అన్నారో, ఇస్రో కానీ, ఇస్రోకు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు కానీ, మన భారత ప్రభుత్వం కానీ రానున్న కాలంలో, రానున్న సంవత్సరాల్లో ఈ స్పేస్ని ఒక డిఫరెంట్ సెక్టర్గా, ఒక ఎకనమిక్ ఇంజిన్గా, ఒక ప్రధానమైన ఎకనమిక్ ఇంజిన్గా తీర్చిదిద్దాలని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి దానికి సరిపడా మన దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ కావాలి. అంటే మనమే స్టూడెంట్సే, ఇప్పుడున్న స్టూడెంట్స్, అలాగే ఇప్పుడున్నటువంటి ఇంజనీర్స్, ఇప్పుడున్నటువంటి సైంటిస్ట్, వాళ్ళందరూ కూడా స్లోగా టువర్డ్స్ స్పేస్ ఓరియంట్ అవుతూ వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళు చేయాలనుకుంటున్న ఎక్స్పెరిమెంట్స్ని, ద పాసిబిలిటీస్ ఇన్ స్పేస్ని అర్థం చేసుకుంటూ మరింతగా ఈ యాక్టివిటీస్ని, ఈ రంగాన్ని, ఈ ఎక్స్ప్లోరేషన్ని పెంచి అందరికీ బెనిఫిట్ కలిగేలాగా, మానవాళికి మంచి జరిగేలాగా ప్రయత్నం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎగ్జామ్-4 మిషన్కి మరి ముఖ్యంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ లెట్స్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. 2 వీక్స్ వరకు వాళ్ళు చేయాల్సిన అన్నీ చేసి మనల్ని ఎడ్యుకేట్ చేస్తారు. మనతో వాళ్ళు టచ్లోనే ఉంటారు. కాబట్టి లెట్స్ ఆల్ బీ ఎంగేజ్డ్. థ్యాంక్ యూ.